చదవాలి. ప్రతి ఒక్కరు మీ బైబిల్ తెరవండి. కీర్తన 73 25 వచనం ఒకసారి చదువుకుని ముందుకు వెళదాం. 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఆమేన్. వివరించడానికి మీ ఆత్మ నీ దాసునిపై సమృద్ధిగా ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నిద్రమత్తులు, అవిధేతులు, వ్యతిరేకతలు యేసునామములో లయపరిచి వినుబుద్ధి చే ఆత్మ ప్రతి ఒక్కరిలో రిలీజ్ చేయమని ప్రార్థించి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుని ఒక లేఖనం నుంచి మనం చదివిన మాటను, ఈ వాక్యము రాత్రి నేను చదువుతూ ఉన్నప్పుడు, రాత్రి అంటే మనం ప్రతిదినం చదువుతూ ఉంటాం, చదువుతున్న ప్రతిసారి దేవుడు ఒక ఆలోచనతో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఈ మాట, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు కదా, నీవు నాకు ఉండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదయ్యా అన్న చక్కని మాట రాత్రి దేవుడు మనతో మాట్లాడి, నాతో మాట్లాడి ఈ వర్తమానాన్ని ఇచ్చి ఉన్నారు. అయితే ఈ మాట మనం జాగ్రత్తగా వినగలిగితే, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు లేరు అనిపిస్తుంది కదా. ఒక్కొక్కసారి మన జీవితాలను బట్టి మనకు అనిపిస్తుంది, మన ఆలోచనలు బట్టి మనకు అనిపిస్తుంది. ఈ లోక ప్రయాణంలో ఒక్కొక్కసారి మనకి అనిపించే విషయమే ఇది. ఏంటంటే, ఆకాశంలో నువ్వు తప్ప ఇంక నాకు ఎవరు లేరయ్యా. ఎందుకంటే ఈ భూమి మీద నేనున్నానని అందరూ అంటారు, కానీ నేను ఎక్కువ చెప్పే మాట, ఒక సమయం ఒక దినం మనతో ఎవరు ఉండరు. ఆమేన్. కానీ ఈ పూట దేవుడు మనకి చేయాలి అనుకున్న విషయాల్లోనికి దేవుడు సూటిగా మన అందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇప్పుడు లోకంలోది నాకు ఏది వద్దు అన్న మాటని ఇక్కడ మనం స్పష్టంగా విన్నాం. ఎప్పుడో తెలుసా? నువ్వు నాతో ఉండగా. ఆమేన్ చెప్పండి. మీరు చెప్పండి, నువ్వు నాతో ఉండగా ఈ లోకంలోది ఏది నాకు వద్దయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న వాటిని దేవుడు మన కొరకు సృష్టించి, ఈ లోకములో ఎన్నో అవసరతల కొరకు మనల్ని దేవుడు మన కొరకు సృష్టించిన ఈ లోకము, దేవుడిచ్చిన జ్ఞానమును మించి మనిషి జ్ఞానాన్ని పెంచుకొని, మనిషి జ్ఞానమును బట్టి ఈరోజు లోకమంతటిని మనిషి కలుషితము చేసేసాడు. అంటే దేవుడే సృష్టించాడు కదా. అవును, ఏదోను తోటలో దేవుడు ఎన్నో సృష్టించి, అక్కడ పనికిరాని దానిని, అంటే తినకూడని దానిని కూడా దేవుడు సృష్టించాడు అని మనకు తెలుసు. కానీ ఈ లోకమంతటిని దేవుడు సృష్టించి, ఈ లోకములో ఉన్న వాటిని పరిపాలించడానికి ఒక అధికారముతో మనిషిని కూడా సృష్టించాడు. సృష్టించబడిన మనిషి అతి జ్ఞానముతో, అంటే జ్ఞానం ఎక్కువైపోయింది మనిషికి. అంటే జ్ఞానము ఎక్కువైపోయినప్పుడు ఎవరు వాడుకున్నారంటే, ఈ లోక సంబంధి ఒక మనిషిని వాడుకున్నాడు. అంటే అవ్వమ్మ ఎప్పుడైతే ఖాళీగా పనిచేసిందో, అవ్వమ్మ ఎప్పుడైతే ఆదామును విడిచి ప్రయాణం చేసిందో, ఆదామును ఎప్పుడైతే విడిచి చికారు చేయటానికి వెళ్ళిందో, ఈ లోక సంబంధమైన అపవాది ఆ వ్యక్తిని వాడుకోవటానికి కారణమైంది. అందును బట్టి నేను తెలియజేసే మాట ఏంటి అంటే, ఈ లోకములో దేవుడు మన కొరకు ఎన్నో సృష్టించాడు కాబట్టి అన్నీ నా కొరకే సృష్టించాడు అని అనుకోవద్దు. దేవుడు అన్నీ నీ కొరకు నా కొరకు సృష్టించలేదు, కొన్నిటిని మాత్రమే మన కొరకు సృష్టించి, నేను చెప్పాను కదా, మనిషి జ్ఞానమును పెంచుకుని మనిషి కూడా కొన్ని అవసరతలను సృష్టించుకున్నాడు. ఇలాంటివి ఎన్నో. ఇవి దేవుడు సృష్టించినవి కావు, ఇవి మనిషి సృష్టించినదే. కానీ దేవుడు సృష్టించింది మనిషిని ఆత్మీయతలోకి నడిపిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకున్నట్లు చేస్తే, దేవుడు చక్కని దేవుడితో ఎంతో మంచి సహవాసం కలిగినట్టు బ్రతికించే వాటిని దేవుడు సృష్టింస్తే, మనిషి మాత్రం దేవునికి దూరం అయ్యేవి సృష్టించుకున్నాడు. మనిషి మాత్రం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేవి సృష్టించుకున్నాడు. మనిషి మాత్రం దేవునికిని నరునికిని ఎడబాసిన వాటిని సృష్టించుకున్నాడు. ఆ సృష్టిలో ఉన్న వాటిని దేవుడే నాకు ఇచ్చాడు అనుకుంటూ తాను పాడు చేసేదాన్ని మనిషే సృష్టించుకుని, ఈరోజు మనిషి తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి
అసలు దేవునికి తనకి ఎడబాటు వచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఈ వాక్యం చదివినప్పుడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు ప్రభా, నీవు నాకు ఉండగా ఈ లోకంలోనిది ఏది నాకు వద్దు, అసలు ఈ లోకంలోది నాకు ఏది వద్దు. ఆ దినము ఆ అవ్వమ్మ కూడా ఒకవేళ ఇలా మాట్లాడి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. వాటిని చూసి ఎప్పుడైతే ఆకర్షితురాలుగా మారి, ఇది ఎంత చక్కగా ఉంది కదా, చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది కదా, దాన్ని చూస్తేనే చాలా ఆనందం అనిపిస్తుంది కదా, దాన్ని చూస్తే అది తినాలనిపిస్తుంది కదా, దాన్ని చూస్తే అది నాకు కావాలనిపిస్తుంది కదా అని ఎప్పుడైతే తనకు ఆలోచన పుట్టిందో వెంటనే ఈ లోకములో ఉన్నవాడు వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడంటే వెంటనే వాడు ప్రవేశించి, బాగుంది కదా, చాలా మధురంగా ఉంటుంది కదా, చూడటానికి ఎంతో చక్కగా ఉంది కదా, కానీ ఇది నీకు ఎందుకు వద్దు, ఇది నీకు కావాలనిపిస్తుందా అని అడుగుతున్నాడు వాడు. అది అడిగేటప్పుడు ఒకవేళ నా ప్రభువుకి ఇది ఇష్టం లేదు అని చెప్పి ఉండొచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఇది నా దేవుడికి ఇష్టమే లేనిది కదా అని చెప్పి ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ మనిషి తన జ్ఞానాన్ని అనగా తనకు వివేచనను కోల్పోయి ఏదైతే మాట్లాడుతుందో దానిని విని ఇది బాగుంది అని ఎప్పుడైతే తన ఆలోచనకు వచ్చిందో దేవుని సన్నిధినే కోల్పోయింది. దేవుడు సన్నిధిని వారు కోల్పోయారు. దేవుడు ప్రణాళికను వారు కోల్పోయారు. దేవుని ఉద్దేశమును వారు కోల్పోయారు. దేవుని సన్నిధి నుంచి వారు వెలుపుటికి వెళ్ళిపోయారు. అంటే ఏదోను తోటలోంచి బయటికి నెట్టివేయటం అంటే దేవుని సన్నిధి నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. ఎందుకంటే వారు పాపము చేయువాడిగా పిలువబడ్డారు దేవుని దృష్టిలో. హల్లెలూయా. ఎందుకయ్యా అలా జరిగింది అంటే వారు ఏది కోల్పోయారండి చెప్పాలి? వివేచన కోల్పోయారు. వివేచన అంటే గ్రహింపు శక్తిని కోల్పోయారు. గ్రహింపు శక్తి అంటే అది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వరం. ఆమేన్. మనిషి ఎప్పుడైతే గ్రహింపు శక్తిని కోల్పోతాడో తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. ఎప్పుడైతే ఆ గ్రహింపు శక్తిని తను కోల్పోతాడో ఏం చేస్తున్నాడో తనకు తెలియదు, ఎలా చేస్తున్నాడో తనకు తెలియదు, కానీ చెయ్యాలి. ఎందుకంటే అది దేవుడి జ్ఞానము కాదు బిడ్డ. ఈ లోక సంబంధమైన జ్ఞానము, ఈ లోక సంబంధమైన విషయాలను ఈ లోకములో పనిచేస్తున్న అపవాది వాడికి ఇచ్చే ఒక ప్రేరేపణ ఏంటంటే బాగుంది, ఇది దేవుడిచ్చిందే కదా, ఇది దేవుడు సృష్టించిందే కదా అని మనిషితో మాట్లాడేస్తూ ఉంటాడు వాడు. ఆ రోజు అవ్వమ్మతో కూడా అలాగే మాట్లాడాడు కదా, ఈరోజు మనతో కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఇది బాగుంది అనిపించేటట్లు, ఇది నా కొరకే దేవుడిచ్చాడు అన్నట్లు, ఇది దేవుడు నా కొరకే సృష్టించాడు అన్నట్లు అనిపించేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నాకు అనిపించింది, ప్రభువా ఆకాశమందు నువ్వొక్కడవే, ఇంకా నాకు ఏమి వద్దు, ఇంక నాకు ఏది వద్దు ప్రభా, నువ్వుంటే నాకు చాలు అనే ఈ మాటను విని ప్రతిసారి మనకు అనిపించాలి. ఒకవేళ అలా అనిపిస్తే ఈ లోకంలో ఉన్న దాన్ని దేనిని నువ్వు కోరవు. ఆమేన్. తల్లి వరలక్ష్మి దేవుడికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నది నాకు ఏది వద్దు ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఈ లోకంలో ఉన్నవి అన్నీ ఎవరు సృష్టించారంట? ఏమండి? దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించినవేమో దేవుడితో ఆత్మీయత నేర్పిస్తుంది. దేవుడు సృష్టించింది దేవుడితో సహవాసాన్ని నేర్పిస్తుంది. దేవుడు సృష్టించింది దేవుడితో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. మనిషి సృష్టించింది మాత్రం దేవుడికి మనిషికి ఎడబాటు నేర్పిస్తుంది. మనిషి సృష్టించింది దేవునికి తనకు దూరాన్ని చూపిస్తుంది. మనిషి సృష్టించింది దేవునితో ఎలా ఉండకూడదో, లోకంతో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. అంటే ఈ లోక సంబంధమైన వాటిలో ఒకవేళ మనిషి ప్రయాణం చేసినప్పుడు నేను అంటాను వారు వివేచన కోల్పోయినట్టు వారు. హల్లెలూయా. చెప్పండి, ఏం కోల్పోయారు వారు? వివేచన కోల్పోయిన వారు. వివేచన కోల్పోయిన సమయంలో వారు దేవుడు సృష్టించిన దానిని జ్ఞాపకం చేసుకోరు, లోక సంబంధమైన విషయాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారు. వివేచన కోల్పోయిన క్షణంలో అవ్వమ్మతో సర్పము మాట్లాడేటప్పుడు అవును చాలా బాగుంది అనిపించింది. హల్లెలూయా.
ఈరోజు మనిషి అలాగే ప్రతిదానిని చూసి బాగుంది అని ఎప్పుడైతే ఆలోచన చేస్తాడో తన వివేచన కోల్పోయారో, ఈరోజు లోకంలో వాటిని చూసి ఎంత బాగుందో కదా, ఇది దేవుడు నా కొరకే ఇచ్చాడు కదా అని అనుకుంటూ ఉంటాం. అసలు దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? అసలు దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? దేవుడు నీ కొరకు దేనిని సృష్టించాడు? ఈ లోకం అంతటిని సృష్టించాడు. లోకములో ఉన్న వాటిని ఎన్నో ప్రకృతి సంబంధమైన, అంటే మనిషిని ఆనందపరిచేది, మనిషిని సంతోషపరిచేది, ఆ మనిషి సంతోషముతో దేవుడితో ఆనందించేదానిని దేవుడు మనకిచ్చాడు. కానీ ఈరోజు మనిషి అది మర్చిపోయాడు, పూర్తిగా దానిని విడిచిపెట్టాడు. ఈరోజు పూర్తిగా దేవునికి దూరం అయిపోయారు ఒక మనిషి. ఎందుకంటే అవ్వమ్మ ఒక్కదే తిని ఒకవేళ ఏదోను తోట విడిచి వెళ్ళిపోయిందంటే కాదండి, ఆమె తిని తన భర్తకు అప్పగించింది. కాబట్టి ఆమె మాట తను ఏం కాదనలేకపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆమె చెప్పినప్పుడు ఆమె మాట నేను కాదనలేకపోయానండి. నాకు అనిపించింది, చీ నీ బ్రతుకు చెడా, తిట్టకూడదు, దేశరత్నం చేయి, చీ. ఆమె ఏది చెబితే అది నువ్వు విన్నావా? అంటే వారు ఇరుగురు ఏక శరీరంలో ఉన్నారు కాబట్టి వినాలండి. కానీ ఏది తప్పో ఏది పొరపాటో ఒకరు గ్రహించలేకపోతే మరొకరు గ్రహించేవారుగా ఉన్నప్పుడు ఒక మనిషి పాపములో పడడు. ఆమె చెప్పాలి. ఆమె హల్లెలూయా. ఒక మనిషి పాపములో పోకుండా ఉండాలంటే ఒక మనిషి వివేచన తప్పినప్పుడు మరొక మనిషి వివేచన కలిగి బ్రతకాలి. ఏదంటే అది సై అంటే ఏదోని తోట విడిచి వెళ్ళిపోక తప్పదు. నువ్వు ఏదంటే అది సై అన్నావు అనుకో, ఏదంటే అది ఊ అన్నావు అనుకో, ఆ తోట నుంచి అనగా ఆ సంఘాన్ని విడిచి నువ్వు వెళ్ళిపోక తప్పదు. విన్నావు, ఇది ఎంతో బాగుందని తీసుకొచ్చే, చీ దీన్ని దేవుడు ముట్టొద్దని చెప్పాడు అన్న మాట ఆదాము నోట నుంచి రాకుండా వెంటనే అది తీసి పూజించాడు. కాబట్టి వారు ఇరుగురిని దేవుడు చెప్పాలి ఏదో తోట నుంచి పంపివేశాడు. ఆ దినము వారు ఏదోను తోటలోంచి పంపివేయబడకపోతే ఈరోజు మన పాప విముక్తి లేదండి. ఆమెన్, హల్లెలూయా. ఆ రోజు వారు ఆ తోట నుంచి ఒకవేళ నెట్టివేయబడకపోతే ఈరోజు మనకి విముక్తి, ఈరోజు ఆ పాప క్షమాపణ మనకి. అదేంటి, వారు నెట్టివేయబడితే మనకు పాప క్షమాపణ ఎలా కలిగింది? వారు నెట్టివేయబడినప్పుడు ఆ క్షమాపణ మనకెలా వచ్చింది? ఎందుకంటే ఆ తోటలో ఉన్నవేంటండి? స్వరమెత్తి చెప్పాలి. బైబిల్ ఎంతమంది చదువుతారు? అక్కడ ఉన్నవేంటి? జీవ వృక్ష ఫలము అన్నాడు. అంటే అది తినివారికి మరణము లేదని అర్థం. వారికి మరణం లేకపోతే వారు ఎక్కడ ఉండాలి? అందరూ చెప్పరేమే, పాపంలో ఉండాలి. పాపంలో ఉంటే వారు పరలోకానికి పోరు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, ఆ ఫలమును వారిని తినకుండానే ఏదోని తోటలో నుంచి పంపివేశాడు. వారికి మరణాన్ని ఇచ్చాడు. మరణాన్ని తిరిగి లేచి మళ్ళీ మనిషి జయించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. చప్పట్లు కొట్టేసినా మనం మహిమపరచాలి. హల్లెలూయా. ఆ మరణాన్ని తిరిగి మరలా జయించడానికి ఒక మనిషి మృత్యుంజయుడే యేసుక్రీస్తు ప్రభు స్వయముగా పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారే. ఈ సృష్టిలో ఉన్నవన్నీ నేను సృష్టించినవి కావు. ఈ సృష్టిలో ఉన్నవన్నీ నావనుకుంటున్నావేమో. మనిషి జ్ఞానమును బట్టి, మనిషి వివేచనను బట్టి సంపాదించిన ఉన్నవి ఇక్కడ. కాబట్టి వాటిలో నువ్వు ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ ఎక్కడికి రావు తెలుసా? నా రాజ్యంలోనికి నువ్వు రాలేవు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవంతా సృష్టి ఆయనదే. కానీ మనిషి సృష్టించిన జ్ఞానము దేవుడికి మించిన జ్ఞానాన్ని మించిపోయింది ఈ దినం. నిజం. దేవుడు సృష్టించిన దానికంటే మనిషి సృష్టించుకున్నది ఎక్కువైపోయింది ఈ దినం. దేవుడు సృష్టించింది కొంత అయితే మనిషి తాను పాడు చేసుకునేది సృష్టించుకుని సేఫ్ జోన్ నుంచి రెడ్ జోన్లోకి వచ్చేసాడు ఈరోజు మనిషి. దేవుడు సృష్టించి దేవుడు నిన్ను సేఫ్ జోన్లో పెట్టాడు. నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇలాగే బ్రతకాలి, వీటిని భుజించాలి, దీనిని పరిపాలించాలి, ఈ జీవ వృక్ష ఫలములన్నీ నువ్వు తినాలి, ఇక్కడ ఉన్న వాటిని నువ్వే పరిపాలించాలన్నాడు. హల్లెలూయా. వీటన్నిటిని నీవే పరిపాలించు. ఇక్కడ ఏ జంతువు నీ మీద అధికారం చలాయించదు, అన్నిటి మీద నీవే అధికారం చలాయించని దేవుడు మాట్లాడితే ఆ అధికారముని ఈరోజు మనిషి కోల్పోవటానికి కారణమైంది. నేనంటాను, మనిషి ఎందుకు దేవుడిచ్చిన అధికారమును కోల్పోయాడంటే మనిషికున్న జ్ఞానమును బట్టి.
ఎందుకంటే దేవుడు జ్ఞానాన్ని మనిషి మించిపోయాడు కాబట్టి ఈరోజు మనిషి దేవుడి మాటను ఏం చేయట్లేదంట, వినట్లేదు. యెషయా గ్రంథం తీయండి ఒకసారి, యెషయా గ్రంథాన్ని తీయాలి. మొదటి అధ్యాయములో 2వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చాలు. చెప్పండి, దేవుడు ఎవరికి మొర్ర పెడుతున్నాడు ఇప్పుడు? ఏమి? దేవుడు ఈ సృష్టి అంతటిని సృష్టించిన తర్వాత దేవుడు మాట్లాడిన మొదట వ్యక్తి ఎవరు? ఏమండి? ఆదాము. దేవుడు ఆదాముతో అవ్వమ్మతో మాట్లాడాడు. దేవుడు తన మనసు ఇప్పి వారితో పంచుకుని ఎంతో చక్కని జీవితాన్ని గడిపే ఆ మనిషి తన అవిధేతనంటే తన జ్ఞానాన్ని ఎప్పుడైతే మించిపోయాడో మనిషితో దేవుడు మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆకాశము ఆలకించుము, భూమి సెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసితిని, వారు నా మీద తిరగబడి. ఆకాశము విను, భూమి విను, చెవియొగ్గు. ఈ వీరు నేను ఎవరు కని ఉన్నారు, ఎవరు పెంచారు? నేనే కని నేనే పెంచి పెద్ద చేశాను, కానీ వీరు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే వీరు నా మాట, దేవుడు మాట వీరు వినక ఎవరితో మొర్ర పెడతా ఉన్నాడంటే దేవుడు సృష్టించిన ఆకాశముకు భూమికి మొర్ర పెడుతున్నాడు. దేవుడు సృష్టించిన తర్వాత మనిషితో మాట్లాడే దేవుడు ఈరోజు మనిషే దేవుని మాట వినక ఆకాశముకును. దీనికి అర్థం బాగా అర్థమయ్యేటట్టుగా మీకు చెప్పాలంటే, కొన్ని ఇళ్లలో భార్య భర్తతో, భర్త భార్యతో కొన్ని విషయాలు పంచుకోరండి. పక్కింటోళ్ళతో పంచుకుంటారు. భర్త భార్యతో చెప్పదు, భార్య భర్తతో చెప్పడు. కొన్ని విషయాలు వీరు పంచుకోరు, పక్కింటోళ్ళతో పంచుకుంటారండి. నేను అంటాను అది కరెక్ట్ అయిన పని కాదు. నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో ఒకరికొకరు మాట్లాడుకోవాలి. ప్రతి విషయం మీరు మాట్లాడుకోవాలి. మీ మధ్య ఎప్పుడు ఏముండకూడదు? ఏముండకూడదమ్మా? కదండి. దాపరికు లేకుండా ఒక మనిషి ఎప్పుడు బ్రతుకుతాడు? చెప్పండి కరెక్ట్గా. ఆల్రెడీ వస్తారు కదా. ఐకమత్యంగా ఉన్నప్పుడు మంచిది. రెండోది, వారి ఒకరికొకరు పవిత్రముగా బతికినప్పుడు చప్పట్లు కొట్టాలి. వారికి ఒకరికొకరు పవిత్రముగా బ్రతుకుతూ ఉన్నప్పుడే వారి మధ్యన ఏముండదు అంటే ఇక దాపరికం ఉండదు. ఎందుకంటే వారి దగ్గర దాయాల్సిన అవసరం ఇంకేమీ ఉండదు. ఉన్నది ఉన్నట్టు భార్యతో మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టు భర్తతో మాట్లాడుతుంది. కాబట్టి వారి మధ్యన ఏముండదు ఇంకా. కాబట్టి వారి మధ్యన ఇంకో విషయం కూడా ఉంటుంది. ఏంటో తెలుసా? ఎప్పుడు వారి మధ్యన గొడవలు కూడా ఉండవు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు ఉండవయ్యా అంటే తాను చెప్పాలనుకున్నది తన భర్తతో చెబుతుంది, తాను చెప్పాలనుకున్నది తన భార్యతో. కాబట్టి వారి మధ్యన ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలని. కాబట్టి మీ విషయాలలో కూడా కొన్ని ఇలా ఉండకూడదు. నేను మా ఆవిడికి చెప్పనండి, నేను మా భర్తకి చెప్పనండి అని అనొద్దు. అన్నీ ఒకరికొకరు చెప్పుకోవాలి. కుటుంబం అంతా కలిసి కూర్చోవాలి. కుటుంబం అంతా కూర్చుని భోజనం చేయాలి. మాట్లాడుకుంటూ సరదాగా ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం సమాధానకరంగా ఉంటుంది. ఆకాశానికి భూమికి చెప్పాల్సిన పనేంటి? ఆకాశమ విను, భూమి సేవిగ్గా అనాల్సిన పనేంటి? దానికి అర్థం పిన్ని గారు వినండి, చిన్నాన్నగారు వినండి, బాబాయ్ వినండి అని చెప్పుకోవాల్సిన అవసరం మీకేంటండి? దేవుడి ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో బ్రతకాల్సిన కుటుంబం ఈరోజు ఇరుగు పొరుగు వారికి చెప్పుకుని ఇంటి పరువు తీసుకునే పరిస్థితి భర్తను బట్టో, భార్యను బట్టో కాదా, పిల్లలను బట్టో కాదా? అవునంటారా కాదంటారా? హల్లెలూయా. ఏమండి? ఎందుకంటే వారి ప్రవర్తన, వారి ఆలోచన, వారి నడవడికో బాగోలేదు కాబట్టి భర్తతో భార్య, భార్యతో భర్త, తల్లిదండ్రులతో పిల్లలు, పిల్లలతో తల్లిదండ్రులు ఏం చేయలేకపోతున్నారు? ఇది అంటే మాట్లాడుకోలేకపోతున్నారు. ఇది ఎక్కడికో వెళ్ళి చెప్తాడు తన పిల్లల కోసం, నా పిల్లలు ఇలా ఉన్నారు, నా కొడుకు ఇలా ఉన్నారు, నా కూతురు ఇలా ఉన్నారని చెప్తాడు. భార్యతో భార్య ఏమో భర్తతో చెప్పదు, నీ కొడుకు ఇలా ఉన్నాడు, నీ కూతురు ఇలాగా ఉన్నదని ఇద్దా చేస్తూ ఉంటుంది. వీడికి ఏమీ తెలియదు, మొద్దు పప్పులా పాప ఊరంతా తిరిగి వచ్చేస్తూ ఉంటాడు.
ఈ లోపల ఈ తన పిల్లల్ని తను ఎవరు పాడు చేస్తుంది? పాడు చేసేస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? తప్పు చేయబడినప్పుడు నీ బిడ్డలని తండ్రి ఎదుట నిలవబెట్టాలి. హల్లెలూయా. నిలవబెట్టాలి. ఏం చేయాలి? నిలవబెట్టాలి, దండించాలి. బెత్తము వాడమని బైబిల్ రాయబడింది. బెత్తము వాడిని ఒకవేళ నువ్వు గద్దిస్తే వాడు పెద్ద అయిన తర్వాత ఆ త్రావు నుండి తప్పిపోకుండా కాపాడేది అదే. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఆ దినము ఒకవేళ అలా మాట్లాడి ఉంటే ఆ బెత్తము వాడకుండానే ఆదామును ఏం చేశాడు దేవుడు అంటే? తోలివేశాడు. స్తోత్రం చెప్పాలి. కానీ ఒక పరీక్ష, అంటే వారి జీవితంలో భయంకరమైన పరిస్థితులు వారికి ఎదురవటానికి కారణము దేవుడితో ఉన్న సహవాసాన్ని వారు తెంచుకోవటమే. ఈరోజు కుటుంబంలో భార్య పట్ల భర్త పట్ల బిడ్డల పట్ల ఒకరికొకరు ఇలాంటి సహవాసం లేకపోతే ఆ కుటుంబము తెగిపోతున్నా. ఈ దినం తెంచేసుకుంటున్నారు. సంబంధం లేని బ్రతుకుతున్నారు. భర్త గదిలో, భార్య గదిలో, పిల్లలు ఒక గదిలో, తల్లిదండ్రులు ఒక గదిలో. ఎందుకు ఇలా బ్రతుకడానికి కారణం ఏంటండి? ఒకరికొకరు మాటలేదు, ఒకరికొకరు సావాసం లేదు, ఒకరికొకరు మాట్లాడుకునే విధానము ఆ కుటుంబంలో లేదు. కాబట్టి దీనంతటికి కారణం ఏంటంటే నాకెందుకు, లేకపోతే నీకెందుకు, లేకపోతే చెప్పాలా, లేకపోతే చెయ్యాలా అని ఒకే ఒక మనస్తత్వం ఈరోజు కుటుంబాలు పాడవటానికి కారణమైంది. ఆ రోజు ఎలా ఉంది? బాగుందా? చూడటానికి బాగుందా? తినటానికి బాగుందా? తింటావా అని అడిగినప్పుడు ఎందుకు ఇది తినాలి? ఇది నా దేవుడు తినొద్దన్నది, ఇది నా దేవుడు విసర్జించింది, ఇది దేవుడు వీటన్నిటిని తిని తప్ప ఈ మధ్యలో ఉన్న ఈ ఫలమును మాత్రం ముట్టొద్దని ఆ దినము నా దేవుడు చెప్పాడని ఒకవేళ అవ్వమ్మ మాట్లాడి ఉంటే ఆ కుటుంబం బాగుండుండేది అంటాను. హల్లెలూయా. అలా మాట్లాడి ఉంటే ఆ కుటుంబం బాగుండేది, వారి బిడ్డలు బాగుండేవారు, ఆ కుటుంబము అద్భుతమైన దేవుని సహవాసంలో ఆ కుటుంబం ముందుకెళ్ళి ఉండేది అంటాను నేను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వారు మాట వినని వారిగా ఉన్నారండి. తండ్రి అంటే భయం లేదు, తల్లి అంటే భయం లేదు, భార్య అంటే భయం లేదు, భర్త అంటే భయం లేదు. వారికి నచ్చినట్టు బ్రతకేస్తూ ఉంటారు. పక్కింటి వారితోటి సమయం ఎక్కువ గడుపుతారు, ఎదురింటి వారితో సమయం ఎక్కువ గడుపుతారు. భర్తతో సమయం వీళ్ళు గడపరు, భార్యతో సమానం ఆయన గడపడు. పిల్లలేమో తల్లిదండ్రులు గడపరు, తల్లిదండ్రులేమో పిల్లలతో గడపరు. ఎందుకంటే సమయం లేదు వీరికి. సంపాదన, పనులు, విస్తారమైన ఉద్యోగాలు, వ్యాపారాలు, వీటిలో పడిపోయి ఒక మనిషి కుటుంబాన్ని మర్చిపోతున్నారు. మనిషి వ్యాపారాలలో పడిపోయి, సంపాదనలో పడిపోయి, మనిషి కుటుంబాన్ని మర్చిపోయి, బిడ్డలను మర్చిపోయి, భార్యలను మర్చిపోయి, వారికి నచ్చినట్టు వారు బ్రతికేస్తూ ఉంటుంటే వారితో మాట్లాడేవారు లేక, వాళ్ళతో కలిపేవారు లేక, వారితో సహవాసం చేసేవారు లేక ఈరోజు ఆ సహవాసాన్ని ఎత్తుక్కుంటూ ఈరోజు బయటికి వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఆకాశం ఆలకించి భూమి సేవ ఎక్కువ, ఈ పిల్లలు నేను కన్ని పెంచి పెద్ద చేశాను కానీ వీరు నా మాట వినటలేదు. దేవుడు నీతో మాట్లాడవలసిన మాట, నాతో మాట్లాడవలసిన మాట ఆకాశానికి భూమికి మొరపెడుతున్నాడు. ఆకాశమును భూమిని సృష్టించి వాటికిచ్చిన విలువ కంటే అధికమైన విలువ ఒక మనిషికి దేవుడిచ్చాడు. ఎందుకంటే ఆకాశమును భూమిని ఆ దినమే సృష్టించాడు, వాటిని ఆ రోజు పరిపాలనలో పెట్టి వదిలేశాడు. కానీ మనిషిని కూడా ఈరోజు భూమి మీద సృష్టించి మనిషి కొరకి పరలోకాన్ని విడిచి దేవుడి భూమి మీదకి వచ్చాడు. ఆమె చెప్పాలి. ఈ సృష్టి కొరకు వచ్చాడా? సృష్టిలో సృష్టించబడి వారి కొరకు వచ్చాడు. సృష్టిలో సృష్టించబడిన నీ కొరకు, నా కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. చప్పట్లు పట్టాలా? ఈరోజు ఆ దేవుడు మన కొరకే స్వయంగా ఈ భూమి మీద రావడానికి కారణం ఏంటంటే, నేను అన్నాను మనిషి సేఫ్ జోన్ నుంచి ఎక్కడికి వచ్చాడండి? అంటే మనిషిని హ్యాపీగా బ్రతుకు, సంతోషంగా బ్రతుకు, నచ్చినట్టు బ్రతుకు అని దేవుడు ఎప్పుడైతే ఒక మనిషిని విడిచిపెట్టాడో నచ్చినట్టు బ్రతికే విషయంలో, నచ్చినట్టు జీవించే విషయంలో, నచ్చినట్టు బ్రతకాల్సిన విషయంలో ఏం చేయబడిందంట చెప్పాలి? మనిషి దేవునికి పూర్తిగా దూరం అయిపోయాడని చెప్పండి. హల్లెలూయా. ఏ విషయంలో దేవుడు దూరం అయిపోయాడు? ఏ విషయంలో దేవుడికి మనిషి దూరం అయిపోయాడు చెప్పాలండి? ఎందుకంటే నువ్వు నచ్చినట్టు బ్రతుకొని దేవుడు విడిచిపెట్టడం వల్ల ఈరోజు మనిషి పాడైపోయాడు. ఆ దినము వారి ఇరుగురు కలిసి పని చేస్తున్న సమయంలో ఆదాము కష్టపడి పని చేసుకుంటున్నాడండి. కష్టపడి పని చేయవలసిన పని ఏమీ లేదు. ఎందుకంటే ఆదాముకు చెమట కూడా అప్పటికి తెలియదు. ఆదాముకి చెమట కూడా తెలియని గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చి ఈ భూమిని శాంతపరచుకుంటే ఏదో తోటలో హ్యాపీగా బ్రతకడానికి నచ్చింది తినరా అన్న సమయంలో వారు ఇరుగురు కలిసి పని చేస్తుంటే వాళ్ళ లైఫ్ బాగుండేది కదా.
వారి ఇరుగురు పని చేస్తుంటే, వారి ఇరుగురు బయటికి వెళ్ళి ఉంటే, వారి ఇరుగురు తిరిగి ఉంటే చాలా బాగుండేది కదండి. కానీ వారు అలా లేదు. ఆదాము పని చేస్తున్నాడు, అవ్వమ్మ మారుతాం మాట్లాడరేమి. అవ్వమ్మలు ఉన్నారేంటి ఇక్కడ? స్తోత్రం అని చెప్పాలి మరి. హల్లెలూయా చెప్పండి. ఆదాము కష్టపడి పని చేసే సమయంలో అవ్వమ్మ ఎక్కడికి వెళ్ళిందంటండి? చక్కగా చూసొద్దాం. ఇదంతా దేవుడు సృష్టించిందే కదా, ఇదంతా మన కొరకు సృష్టించింది కదా, ఇది అసలు మనదే కదా, ఇదంతా చూసుకుని బ్రతికేమన్నాడు కదా దేవుడు. ఈ సృష్టిలో ఉన్నది ఎవరి కొరకు సృష్టించాను? ఓ నీ కొరకే అని దేవుడు అన్న ఒకే ఒక మాట కదా, ఇది మనదే అనుకుందంతే. అనుకుని ఆదామును విడిచిపెట్టి వెళ్ళింది కాబట్టి సాతాను చేత వారు ఏం చేయబడ్డారు? ఖచ్చితంగా. ఒకవేళ భార్య భర్తల మధ్యన కూడా ఇలాంటి ఒక్కొక్క రోజు సమాధానం లేని పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు వాడుకుంటారో తెలిసే వాళ్ళని అండి. ఖచ్చితంగా ఒక్కొక్కసారి వీరు దెబ్బలాటలో గొడవలో ఏదో జరిగి వారు ఎడబాచి బ్రతకేటప్పుడు వారిద్దరిని వాడుకునేది వాడే వాడుకుంటాడు. ముందు ఆడే వస్తాడు. దేవుడి కంటే ముందుండేవాడు వాడే. నీ ఎనుక నడిచేవాడు వాడే. ఎందుకు వాడు వెనకే ఉంటాడని నేను అంటున్నానంటే, ఎక్కడ దొరకబోతావా అని ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. చెప్పండి. అయ్యో మరి అలాంటిటప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు మనతోనే ఉంటాడు దేవుడు. కానీ దేవుడికి నీ మీద నా మీద ఒక నమ్మకం ఉంది బిడ్డ. ఆమెన్ చెప్పాలి. ఆమెన్. దేవుడికి నీ మీద నా మీద ఏముంది? ఆ నమ్మకం లేకపోతే యోబు చుట్టూ ఉన్న కంచిని దేవుడు ఎందుకు తీస్తాడు? నమ్మకం ఉంది కాబట్టి. ఆ నమ్మకం ఉన్నది కాబట్టి యోబు పట్ల దేవుడికి ఎలాంటి నమ్మకమో ఎలాంటి విశ్వాసం ఉంటేనే కానీ అలాంటి భయంకరమైన సాతానుతో పీడింపబడటానికి యోబు చుట్టూ ఉన్న కంచి తీయాల్సిన అవసరం దేవుడికి ఏముందండి? ఎందుకంటే యోబు పట్ల దేవుడికి ఏముంది చెప్పండి సార్? నమ్మకం ఉంది. ఆమేన్. ఈ మాట వినేటప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే భర్త భార్యను నమ్మదు, భార్య భర్తను నమ్మదు, తల్లిదండ్రులు పిల్లలు నమ్మరు, పిల్లలు తల్లిదండ్రులు నమ్మరు. కానీ మనల్ని మాత్రం దేవుడు నమ్ముతున్నాడే. ఆమేన్. హల్లెలూయా. మనల్ని మాత్రం దేవుడు నమ్ముతున్నాడు. దేవుడు నమ్ముతున్నాడు కాబట్టి కొన్ని బాధ్యతలు నీకు ఇచ్చాడు. దేవుడు నమ్ముతున్నాడు కాబట్టి సాతానుగాడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ యోబు చుట్టూ ఉన్న కంచి తీయటానికి దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే యోబు పట్ల దేవుడికున్నది నమ్మకం. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఏముంది చెప్పాలి? నమ్మకం ఉంది. నమ్మకం ఉంది కాబట్టి యోబు కోసం సాతాను వచ్చి దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నా యోబు ఎలాంటి వాడు తెలుసా? ఈ దేశంలో యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడండి. ఆ మాటలు చదివేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మాట్లాడేది మనుషులు కాదు, అక్కడ మాట్లాడేది నీ కొరకు నా కొరకు. ఎవరో పక్కింటి వ్యక్తి కాదు, ఎదురింటి వ్యక్తి కాదు, మనకెవరో తెలుసున్న వ్యక్తి అసలు కాదు. ఎవరు మాట్లాడుతున్నారు? ఆమేన్. హల్లెలూయా. మనతో ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడే స్వయముగా సాతానుతో మాట్లాడుతూ నీ మీద ఉన్న నమ్మకాన్ని సాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కంచి తీసి నేను కంచి తీసినా, ఒకవేళ యోబుకి నేను కంచె వేయకపోయినా యోబుతో నా ఒక సహవాసంలో యోబు ఉన్నాడు కాబట్టి యోబు పట్ల నువ్వు ఎలాంటి క్రియలు నువ్వు జరిగించినా యోబు నన్ను మాత్రం దూషించడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. యోబు నన్ను ఏం చేయడు? దూషించడు. ఎందుకంటే యోబు పట్ల ఎవరికి నమ్మకం ఉంది? ఇప్పుడు యోబు పట్ల తన భార్యకే నమ్మకం లేదు. స్తోత్రం చెప్పండి. ఉందా నమ్మకం? నమ్మకం అంటే ఓరు దుర్మార్గుడా, ఇంకా ఇదేం బతుకు, నీ బతుకు చచ్చిపో అని ఎందుకు అంటుంది? ఏముందిరానా ఇంకా అయినా దేవుని శుద్ధిస్తున్నా నువ్వు? ఆస్తులు కోల్పోయి, అంతస్తులు కోల్పోయి, స్నేహితులు కోల్పోయి, బిడ్డలు కోల్పోయి, శరీరంలో ఉన్న అవయవాలలో అన్నిటిలోని స్వస్థత లేకుండా బ్రతుకుతున్నా. ఒక్కసారి దేవుని దూషించి చచ్చిపో అన్నదంటే ఆవిడకైనా నమ్మకం ఉందా? కానీ యోబు మీద ఎవరికి నమ్మకం ఉంది? ఆమె చెప్పాలి. హల్లెలూయా. అంటే మన మీద ఎవరికి నమ్మకం ఉంది? చాలా హ్యాపీగా ఉంది కదా ఇలా వింటుంటే. దేవుడికి నా మీద నమ్మకం ఉంది.
నా బ్రతుకు బాగోలేదు, నా జీవితం బాగోలేదు, నా ఆలోచన బాగోలేదు, నా తలాంతు బాగోలేదు, నా విధానం బాగోలేదు, నా నడవడిక బాగోలేదు, అయినా ప్రభువా నీ నమ్మకాన్ని నా మీద ఉంచావు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఒక నమ్మకం ఉంచబడిన వ్యక్తి కొరకు దేవుడు ఎక్కడి నుంచో దిగి వస్తాడని చెప్పడానికంటే పరలోకం నుంచో దిగి వచ్చాడండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనం అంటుంటాం కదా, ఆయ్ నీకు ఏది కావాల్సిన నేను ఉన్నాను, నువ్వు ఏది ఏ సమయంలో నువ్వు ఫోన్ చేసినా నేను వస్తాను, ఏంటి ఎక్కడున్నా వస్తాను. ఒకవేళ ఫోన్ చేసి చూడు, ఒకవేళ నీకు అందుబాటులో ఉన్నా ఎక్కడో ఉన్నానంటాడు, దూరంగా ఉన్నానంటాడు, రాడు. ఒకవేళ దగ్గరలో ఉన్నా సరే ఈ సమయం చూసి టైం చూసేమంటాడు, అర్రే నేను ఇక్కడ ఉంటే తప్పకుండా వచ్చింది, నేను ఎక్కడున్నాను, మిమ్మల్ని అనుకోని పోని నేను అనుకుంటాను, అర్రే కాకినాడలో ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా రాను. వద్దులండి అంత దూరం నుంచి ఈ టైంలో మీరు ప్రయాణం చేయటం. ఎవరంటారు ఈ మాట? సహాయమును కోరిన వ్యక్తి అంటారండి. కానీ మనిషి ఆలోచన ఏంటండి, మనిషి విధానం ఏంటిది? కానీ సహాయం కోరితే అర్ధరెత్తు లేదు, అవరెత్తు లేదు. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కూనకడు నిద్రపోడు. చప్పట్లు కొడదామా? ఇశ్రాయేలును కాపాడు దేవుడు ఏం చేయడు అంటే అర్థం ఏంటండి? అనుక్షణమును మనలను కాపాడుతున్నాడు, కన్ను పెట్టిచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అనుక్షణమును దేవుడు ఏం చేస్తున్నాడు? యేసయ్య గారు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. అనుక్షణమును మనలను పిలిస్తే బయటకు వచ్చేస్తున్నాడు. ఊరుకొండ ఎప్పుడు వచ్చాడు? చాలాసార్లు పిలిచాను, రాలేదు. ఏమ్మ రాహేలమ్మ నువ్వు పిలిస్తే మరి రాత్రి వచ్చాడుగా, రాకపోతే నువ్వు చచ్చిపోదుగా. ఎవడో నమ్మకపోతే నీకేంటమ్మా, మనకేంటి? మనం ఎవరిని నమ్మాలి? మనల్ని ఎవరు నమ్మాలి? మరి దేవుణ్ణి నమ్మావు కాబట్టేగా ఆ రాత్రి ప్రార్థించావు, దేవుణ్ణి నమ్మావు కదా ఆ రాత్రి ఏడ్చావు, దేవుడిని నమ్మావు కాబట్టే కదా ఆ రాత్రి ప్రభు నేను చచ్చిపోతున్నానయ్యా అని అడిగితే పరిగెత్తుకుని ఎక్కడి నుంచి వచ్చాడు. ఇప్పుడు రావటం ఏంటంటే ఎప్పుడు మనతో ఉంటాడు. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. అయ్యగారికి ఎలాంటి మాటలు వస్తాయి అంటే వచ్చి ఎప్పుడు వచ్చేయండి బాబు, ఇప్పుడు ఏం లేవులే, సడన్గా వచ్చింది, ఏమనుకోవద్దు. హల్లెలూయా. అంటే దేవుడు ఇప్పుడు ఎవరిని నమ్మాడు ఇక్కడ? ఆ మాట చెప్పడానికి అంత ఆలస్యం చేస్తారేంటి? దేవుడు ఎవరు నమ్మాడంటే నన్ను నమ్మడని చెప్పండి. కానీ ఆత్మారావు గారు ఆమె చెప్పండి ధైర్యంగా. దేవుడు ఎవరిని నమ్మాడంటే నన్ను నమ్మాడు. నమ్మి నీకేమిచ్చాడు? ఏమిచ్చాడమ్మా? ఇంత గొప్ప చెప్పాలా, ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడని రాయబడి ఉంది. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే చచ్చిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తాం కదా, అదండి. కాదే నీ మొఖం. రక్షణ అంటే మనిషిని కాపాడేదని ఏమంటాం? చెప్పు. నీ భర్త నీకేంటి? నా మొఖం అండి ఈయన రక్షణ ఏంటండి అంటావు. ఈయన రక్షణ ఏంటంటావా? అంతేనా? ఏం రక్షణ ఇది? భౌతు సంబంధమైన విషయంలో చచ్చిపోయే వరకు నీతో ఉంటాడనే రక్షణ అది. ఆమె హల్లెలూయా. అది నమ్మకపోతే చాలామంది నమ్మట్లేదండి. కాబట్టి వాళ్ళ మధ్యన ఏముంటే, నమ్మితే ఏముంటుంది, నమ్మకపోతే ఏముంటుంది అంటే అన్నీ కోల్పోయిన తర్వాత నీ బతుకెందుకు వచ్చిన బతుకు, చచ్చిపో. ఏం చేసి అన్న యోగు భార్య గుర్తొస్తుందండి. ఒకవేళ అంతగా నమ్మకపోతే చిచ్చి దేవుడు నాచమాడుతూ వస్త్ర ఈనుడైపోయి ఏం చేస్తా ఉన్నావు అని అవమానపరిచిన మేకలు గుర్తుకొస్తుంది. వాళ్ళ బతుకు చేడ ఆమె దరిద్రపు జీవితాన్ని బైబిల్లో చాలా చండాలంగా ఉంటుంది. కాబట్టి అలాంటి జీవితం ఆడదానిలో ఎప్పుడు ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అలాంటి జీవితం ఆడదానిలో ఎప్పుడు ఉండకూడదండి. ఎలా ఉండాలంట చెప్పమేమమ్మా, చెప్పండి. నా ముఖం చూస్తే ఏం తెలుస్తుందమ్మా? అబ్రహాముని సారమ్మ ఏమందంట, అప్పుడు మీరు ఏమవుతారంట, మీకు పిల్లల కుదిరని రాయబడి ఉంది. ఆమె చెప్పండి. అంతే, అదే రక్షణ. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక తల్లి ఒక తండ్రి తన యవ్వన కాలం వచ్చిన తన కుమార్తెని ఒక అయ్య చేతిలో పెట్టదాం కదా,
పెట్టేటప్పుడు ఏమంటామంటే దీన్ని రక్షణ అంటాను నేను. ఆమె రక్షణ. ఎందుకంటే అప్పుడు వరకు రక్షణ ఎవరు? తల్లిదండ్రి. అయిపోయిన తర్వాత ఎవరు? భర్త. కాబట్టి ఆ రక్షణ మనతో ఉన్నప్పుడు ఆ రక్షణను మనను కోల్పోకూడదు. అంటే కోల్పోవడం అంటే మన నోటి మాటతో అవ్వమ్మలా తీసుకొచ్చి అప్పగిస్తే కోల్పోతాం. అప్పగించకూడదు. ఏం చేయాలి చెప్పాలండి? దేవుడికి మన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఇచ్చాడు ఇది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడికి మన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన విషయాలలో దేవుడు నిన్ను నిలవబెట్టి ఈ ప్రకృతిలో ఎన్నో సృష్టిలో సృష్టించినవన్నీ నీ కొరకైనా బిడ్డ హ్యాపీగా బ్రతకన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనిషి హ్యాపీగా బ్రతకమన్న ఒకే ఒక కారణం దేవుడికి మనిషి దూరం అయిపోవడానికి కారణమైంది. సోదరులు చెప్పాలి. హల్లెలూయా. మనిషి దేవుడికి దూరం అయిపోవడానికి కారణం దేవుడు మనిషిని స్వేచ్ఛగా వదిలేయటమే. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది, ఎందుకు ప్రభా ఒక మనిషిని ఇలా వదిలేస్తావు? ఎందుకు ప్రభా ఒక మనిషి స్వేచ్ఛగా బ్రతకడానికి కారణమయ్యావు నువ్వు? ఒక మనిషిని నువ్వేం చేయాలి? కంట్రోల్లో పెట్టాలి. ఒక మనిషిని నువ్వేం చేయాలి? బాగు చేయాలి. ఒక మనిషిని నువ్వేం చేయాలంటే అనుక్షణము కాపాడి వాడే ఉండి ఆ ఒక మనిషిని అలా స్వేచ్ఛగా పాపానికి విడిచిపెట్టక ప్రభా ఈ యందు భయభక్తులతో ఉండాలి. చెప్పండి వెళ్ళాలా? ఒక మనిషిని స్వేచ్ఛగా వదిలితేనే పాడైపోతాడండి. అది నీ కొడుకైనా నీ కూతురైనా సరే. ఓకే చెప్పాలి. అది నీ కూతురు కావచ్చు, నీ కొడుకు కావచ్చు. నువ్వు ఎప్పుడైతే వాడిని స్వేచ్ఛగా వదిలేస్తావో, చాలామంది అంటారు పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేయలేరు. నీ ముఖం అలా స్వేచ్ఛగా వదిలేయటం వల్లే ఈరోజు బిడ్డల భవిష్యత్తులు వారి చేతులారా పాడు చేసేసుకుంటున్నారండి. మనిషిని స్వేచ్ఛగా వదలటం వల్లే అవ్వమ్మ తన జీవితాన్ని పాడు చేసుకున్నదే కాక ఆదామును కూడా పాడు చేసేసింది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, స్వేచ్ఛగా వదలకూడదు వారిని. ఏం చేయాలి? మనిషి కష్టమేంటో వారికి తెలియాలి. కుటుంబ కష్టమేంటో వారికి తెలియాలి. తండ్రి పడే కష్టమో వారికి తెలియాలి. తల్లి పడే కష్టమో తెలియాలి. ఇంటిలో భర్త పడే కష్టమేంటో భార్యకి తెలియాలి. భార్య కూడా బయటికి వెళ్ళి ఈరోజు ఒక రూపాయి డబ్బులు సంపాదించడానికి భార్య కూడా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ భార్యను కూడా ఒక భర్తగా నువ్వు అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే వాళ్ళకు పడే కష్టాన్ని ఒక మనిషి గుర్తించలేనప్పుడు ఆ ఇంటిలో సంతోషం ఉండదు. హల్లెలూయా చెప్పాలి. మనిషి సంపాదన గుర్తించలేనని చెప్పి ఆ ఇంట్లో ఏముండదు. ఆ సంపాదించాలని మొఖం బయట ఆడిక నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు అంటాం. ఉన్న దాంట్లో హ్యాపీగా బ్రతకటం అప్పుడే తెలియదు. మనిషి కోల్పోతాడండి. ఎందుకంటే ఎదుటి వారిని చూసి అంటారండి వీరు. ఏమని? ఆ పక్కింటి చూడండి, నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, నువ్వేం సంపాదించావు నీ ముఖం అంటాం. ఒకవేళ ఇటువైపు ఇంకా ఉద్యోగం చేసే భార్య ఇంకా ఎక్కువ సంపాదించింది అనుకో, పాపం ఈమె ఏ కూలి పని చేసి నెలకు 2-3 వేలు సంపాదించింది ఏమంటారు? ఆమె ఉద్యోగం చేసింది నువ్వు సంపాదించి 2,000కే. ఆ కుటుంబాలు అందుకే సమాధానాన్ని కోల్పోతున్నారు. అందుకే దేవుని యందు యథార్థంగా వారు బ్రతకలేకపోతున్నారు. యథార్థంగా బ్రతకలేకపోవడం ఏంటండి? వీరి మధ్యన సహవాసం లేకపోతే సంఘముతో సహవాసాన్ని కోల్పోతారు, సేవకులతో సహవాసాన్ని కోల్పోతారు, దేవునితో సహవాసాన్ని కోల్పోతారు. ఎందుకంటే దేవుడిలో ఉన్న యథార్థతను ఒక మనిషి కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే. దేవుని దగ్గర యథార్థమైన జీవితాన్ని, దేవుని దగ్గర జీవించి అద్భుతమైన సహవాసాన్ని మనిషి ఎప్పుడు కోల్పోతాడో ఈ ప్రపంచంలో నువ్వు ఏది సాధించినా వ్యర్థమే. వ్యర్థం. నువ్వెంత సంపాదించినా వ్యర్థమే. నువ్వేది సంపాదించినా వ్యర్థమే. నేను అబ్బో నా జీవితం చాలా బాగుందని అనుకున్న నీ జీవితం వ్యర్థమని వాక్యము సొలొమోను అన్నీ సంపాదించేసిన తర్వాత. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథంలో బైబిల్ అంతా తిరిగే చదివితే గొప్ప ధనవంతుడు ఎవరైనా ఉన్నారంటే సొలొమోను అక్కడే. ఎందుకంటే షిప్పుల మీద వచ్చేది బంగారం ఆయనకి. ఆయన భోజన బల్ల చూస్తేనే ఆశ్చర్యపోతాం. అలాంటి ఒక గొప్ప ధనవంతుడు ఎవరో తెలుసా అండి బైబిల్లో? సొలొమోను అంతగా ఆశీర్వదింపబడటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని తన జీవితాన్ని అలా గడిపాడు. ఆమె చెప్పండి, అలా గడిపాడు. కానీ అన్నీ సంపాదించాక, అన్నిటినీ అనుభవించేశాక జీవితం అంతా చాలా అద్భుతమైన జీవితాన్ని జీవించిన తర్వాత ఒకే ఒక కారణం ఏంటంటే తనకున్న భార్యలను బట్టో ఉపపత్నులను బట్టో దేవునితో సహవాసాన్ని కోల్పోయిన తర్వాత తన జీవితం అంతా వ్యర్థమని తెలుసుకున్నాడు.
ఇంత సంపాదించడానికి కారణం ఏంటంటే సొలొమోను జ్ఞానం అంటే నీ మొగమేం కాదు, సొలొమోను జ్ఞానమేం కాదు, దేవుడిచ్చిన జ్ఞానమే. ఆమె రాయబడిన మాట అక్కడ సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి వచ్చిన ఎంతోమంది రాణులు రాజులు కూడా ఎంతోమంది ధనాన్ని ఇచ్చాడంటే అబ్బో ఆ జ్ఞానం ఎలాగొచ్చిందంటే సొలొమోనుకి ఎక్కడొచ్చింది ఏమా? దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత వచ్చింది సొలొమోను జ్ఞానం. లేకపోతే సొలొమోను జ్ఞానం ఉందట అసలు. సొలొమోను జ్ఞానం ఏమీ లేదు, దేవుడి దగ్గర పడి ఏడ్చాడంట. అంటే ఆయనకు ఒక దర్శనంలోని దేవుడు కనిపించాడంట. ఎందుకంటే ఒక దేశానికి రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత పరిపాలించడానికి ఏం కావాలి ఒక రాజుకి? ఏమండి చెప్పాలి. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేస్తుంటే భార్యని ఎలా చూసుకోవాలో భర్తకు తెలుస్తలేదు, భర్తను ఎలా చూసుకోవాలో భార్యకి తెలుస్తలేదు. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేస్తున్నారు పాపం. ఏమండి అలా అనుకూలత సమయము వయసు వచ్చేసరికి ఎడాకుల్లోకి వెళ్ళిపోతున్నారు. మీరెవరు చూడకపోవచ్చండి ఎవరినే. నేను ఇంతమందిని చూస్తూ ఉంటాను. ఆ వయసులోనే ఇడాకులు అప్లై చేయటం, లేకపోతే ఇడాకుల కొరకు ప్రార్థన చేయండి అంట. నీ దుంపదేగా ఏడుపు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆ వయసు కాదండి వారికి వివాహం చేసే వయసు కాదు, అది ఆకర్షణకరమైన వయసు అంతే. ఆ వయసులోనే వారు వివాహాలు చేసుకుని వారు ఏమవుతున్నారు చెప్పాలి, వారు సరైన వయసు వచ్చేసరికి అంటే వివాహ సమయం వచ్చేసరికి వాళ్ళు సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇవ్వటానికి కారణం ఏంటంటే ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి సొలొమోను దగ్గర ఏమి లేదంటే ఇప్పుడు ఏడ్చాడు, ప్రార్థించాడు. సొలొమోను దగ్గరికి వచ్చి దేవుడు జ్ఞానమును ఇచ్చాడు. ఆమెను చెప్పాలి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని ఏంటండి అనేక దేశాల నుంచి వచ్చి చూసిన వారు ఆశ్చర్యపడిపోరంట. ఒక రాణి వచ్చి సొలొమోను దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే తెలుసా? ఇక్కడ ఇగో ఇవన్నీ పొద్దుతిరుగుడు పువ్వులు, ఇవన్నీ పొద్దుతిరుగుడు పువ్వులు ఉన్నాయి ఇందులో. మీకు విషయం తెలుసా? ఇందులో అసలైనది ఒకటే ఉంది, ఉన్నవన్నీ కాగితంతో చేస్తారు కదా, ఏమంటారు వాటిని? ఇవన్నీ కాగితముతో చేయబడిన పొద్దుతిరుగుడు పురుగులే. కానీ ఇందులో అస్సలైనది ఒక్కటే ఉంది, నువ్వు కనిపెడితే నీ జ్ఞానం ఏంటో తెలుసుకుంటాను అన్నదంట. మహానుభావుడికి దేవుడు ఇచ్చిన జ్ఞానం అంతా ఇంత జ్ఞానం కాదు. ఎలా కనిపెట్టాడు చెప్పండి? ఎవరది? ఏనుకాతలో ఉన్న వాళ్ళు చెప్పితే ఆ తేనె తీగ అని ఎవరన్నారా? వాళ్ళని వదిలేసి ఉన్న వాళ్ళకి 500 ఇస్తాం. అసలు నేను చెప్పేశాను కదా ముందు మీకు. హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా? సొలొమోను ఒక తేనెటీగను తీసుకొచ్చాడంట, అంతే. స్తోత్రం చెప్పండి. ఒక తేనెటీగను తీసుకొచ్చి వదిలితే దానికి తెలియదేట అసలైన పొద్దుతిరుగుడు పువ్వు తిరిగి 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 వెళ్ళి అసలైన పొద్దుతిరుగుడు పువ్వు వాలిందంట. తన జ్ఞానాన్ని పరీక్షించి ఆశ్చర్యపోయిందంట. దాన్ని చప్పట్లు కొడదాం ఒకసారి అందరం కలిసి. ఈ జ్ఞానం ఎవరిచ్చారంటే దేవుడిస్తే వచ్చిన జ్ఞానం అండి. లేకపోతే సొలొమోనుకి ఎక్కడుంది నీ మొఖం జ్ఞానం అంతా? ఆ జ్ఞానాన్ని వాడుకున్న సొలొమోను అసలు దేవుడితో ఎలాగుండాలన్న జ్ఞానాన్ని మర్చిపోయింది ఒక దినం వచ్చేసరికి. అబ్బో ఇలాగుంటే దేవుడితో ఇలాగుంటుందా, ఇలాగ ఆశీర్వదింపబడతామా, ఇలాగ దీవించబడతామా, ఇలాగ బాగుంటామా, ఇలాంటి కార్యాలు మన ద్వారా జరుగుతాయా అని వివేచన కలిగిన సొలొమోను కూడా ఒక దినము స్త్రీ చెప్పిన మాటను విన్న ఒకే ఒక కారణం తన జీవితం అంతటిని కోల్పోయి అండి. సొలొమోను రాయబడిన పత్రిక అర్థమన్నుడు ప్రసంగి రాసి దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంక అన్నీ కోల్పోయి ఎవరికో ప్రసంగి గ్రంథం రాసి అంటాడంట జీవితం అంతా ఏంటంట. ఇప్పుడు చాలామంది జీవితాలు ఎలాగ ఉన్నాయండి, అన్నీ తెలుసుకునేటప్పటికి కోల్పోయేవన్నీ కోల్పోతున్నాం. దానికి అర్థం ఏంటంటే పొందాల్సిన సమయంలో పొందుకోలేకపోవటం వల్ల. ఎందుకు పొందుకోలేకపోతుందంటే జ్ఞానము లేకపోవటం వల్ల. జ్ఞానం ఎందుకు లేదంటే దేవుడితో ఉండలేని వలన. దేవుడు ఆ జ్ఞానం ఎందుకు పొందలేకపోతున్నావు అంటే అసలు దేవుడితో నువ్వు సహవాసం ఎక్కడ చేస్తున్నావు, ప్రార్థన ఎక్కడ చేస్తున్నావు, ప్రభుతో ఎక్కడ ఉంటున్నావు. ఒకవేళ ఉంటే దేవుడు నీకు ఇచ్చేది సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం అంట. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఒకవేళ అలాంటి జ్ఞానాన్ని కానీ మనకి ఇస్తే ఏం చేస్తామంటే ఇప్పుడు చెప్పండి, సంపాదించే విషయంలో వాడేస్తామండి జ్ఞానం. మనిషికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని మించి దేవుడు ఏం చేస్తున్నాడు, మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ జ్ఞానాన్ని రెట్టింపు చేసుకుని ఈరోజు మనిషి పాడైపోయాడంటే తన కూర్చున్న కొమ్మను తానే నరికేసుకున్నాడు. చెప్పాలి, తన కూర్చుండే కొమ్మను తానే నరికేసుకుంటే ఏమవుతుందండి చెప్పాలి? పడిపోతామా లేదా? ఈరోజు మనిషి ఆత్మీయ అనే జీవితం నుంచి పడిపోయాడు, అంతే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
ఆత్మీయ అనే జీవితంలో నుంచి అయిపోయింది సమయం. కాబట్టి మనిషి తన జ్ఞానాన్ని ఏం చేయాలి ఇప్పుడు చెప్పండమ్మా? దేవుని కొరకు ఉపయోగించాలి. అంటే నేను ఒకే ఒక విషయం చెప్పేసి ఇంక ముగించేస్తున్నాను, సమయం అయిపోయింది. మళ్ళీ యూత్ మీటింగ్ ప్రారంభం చేయాలి మనం. కాబట్టి మనిషి తన జ్ఞానాన్ని పెంచుకుని ఈరోజు మనిషికి దేవునికి ఏమైందండి? ఇలా చెప్పాలి, ఎడబాటు అయిందని చెప్పాలి. హల్లెలూయా. ఏమైంది? ఎడబాటు అయ్యింది. అంటే దేవునితో సహవాసాన్ని మనిషి కోల్పోయాడు. కోల్పోయి పాపంలో పడ్డాడు. పాపంలో పడి ఎంతవరకు మునిగిపోయాడంటే చివరికి ఒక్క రెంటికి మాత్రమే మిగిలింది అంతే. అది పట్టుకుని దేవుడు ఈరోజు మనిషిని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే మనిషి ఎంతగా మునిగిపోయాడండి ఇప్పుడు. అందుకే దేవుడు మనిషితో కాక ఆకాశము ఆలకించి భూమి సెవిగ్గము, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరగబడి. ఆమేన్. హల్లెలూయా. అది దేవుడు తన చేతులతో సృష్టించబడిన నీవు నేను ఈరోజు దేవుడి మాట వినకుండా, దేవునితో పని చేయకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవుడి మాటకు దూరం అయిపోయి దేవుని సహవాసానికి దూరం అయిపోతే దేవుడు మొర్రపెట్టేది దేవుడు ఆకాశమునకును భూమికినే. ఒకప్పుడు దేవుడేమో ఆదాము అని పిలిచిన పరిగెట్టుకుంటూ వచ్చి ఆదాము ఈరోజు పొదచాటును దాక్కుని ఉన్నానయ్యా, ఏదో ఎలా ఉన్నాను, ఏదో ఎలా బ్రతికేస్తున్నాను, ఏదో నా జీవితం సాగిపోతుందండి. దేవునితో ఉంటేనే నీ జీవితం, దేవునితో బ్రతికితేనే నీ జీవితం. దేవునికి దూరమై నువ్వు ఏది చేసినా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా రూపొందిన ఆయుధం ఏది? కాబట్టి ఆయనకు వ్యతిరేకముగా కాక ఆయనకి లోబడే వ్యక్తిగా ఒకవేళ నువ్వు బ్రతికితే నిన్ను, నా కుటుంబాన్ని, నీ కుటుంబమును ప్రభు దీవించునుగాక. ఆమేన్. మాకు ఇచ్చిన సమయం అయిపోయింది, మాకు ఇచ్చండి.